అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ బంధువుల్లో కొందరు మీ శత్రులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరికితే మిమ్మల్ని నష్టం చేయాలా అని చూస్తున్నారు. ఎవరితో కూడా మీ వ్యాపారం మరియు అభివృద్ధి గురించి చెప్పకండి. జాగ్రత్తగా ఉండండి. వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉన్నాయి. మీరు ముందు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. లేకుంటే కోపం కారణంగా మీ పరిస్థితులు దిగజారే అవకాశాలు ఉన్నాయి. మీకు చాలా నష్టం అనేది చేకూరే అవకాశాలు కూడా ఉన్నాయి. అత్తమామల నుండి మీరు మంచి పరిస్థితులను మీరు ఎదుర్కోగలుగుతారు. మంచి లాభం అనేది మీకు వస్తుంది. ఎలాంటి తగాదాలో కూడా మీరు భాగం కాకండి. కోపం మరియు అహం నియంత్రించండి. ఎవరిని అంచనా వేసేటప్పుడు కూడా దుర్వినియోగ పదాలను ఉపయోగించవద్దు. వ్యాపారాల్లో ప్రత్యర్థులు కొన్ని అడ్డంకులను సృష్టించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వారిచ్చే ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది. ముందు ఉన్నటువంటి వ్యక్తి యొక్క ధైర్యాన్ని పెంచవద్దు. ప్రశాంతంగా ఉండండి మరియు అన్ని పరిస్థితులను ఎదుర్కోండి. మీకంటే అడ్డంకి పెద్దది కాదు. పని రంగంలో సహోద్యోగితో తేడాలు జరుగుతాయి. మీరు మీ గౌరవాన్ని మీరు ఉన్నత అధికారుల ముందు మీరు తగ్గించాలనుకుంటున్నారు. తెలుసుకోండి. ఈ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా అయితే ఉండాలి. ఇక ప్రస్తుతం సమయం ప్రశాంతంగా మరియు సున్నితంగా ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. ఇక ఆరోగ్య విషయంలో వాతావరణంలో మార్పుల కారణంగా అనారోగ్యానికి గురవుతారు. అధిక ఆలోచన ఒత్తిడిని కలిగిస్తుంది. ఉదయం మీరు ఈరోజు వాకింగ్కి వెళ్ళడం వల్ల ప్రయోజనకరంగా కనిపిస్తుంది ఆరోగ్యంలో. ఇక ఆర్థిక స్థితి చూసినట్లయితే ఆర్థికంగా కలత అనేది ఉంటుంది. ఇంట్లో ఏదైనా మతపరమైన సంఘటన కారణంగా చాలా డబ్బు అయితే ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనసులో ఎటువంటి దురాలోచనలు మీరు ఈ రోజు రానివ్వకండి. ఆందోళన అనేది తొలగించుకోండి. సంబంధం విషయంలో చూస్తే రాశి వారికి వివాహ జీవితంలో మరియు పోస్ట్ మ్యారేజ్ సంబంధం కారణంగా ఒత్తిడి యొక్క పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇద్దరి కుటుంబం ఈ పరిస్థితి గురించి చాలా ఆందోళన అయితే ఉంటుంది. ఈ విషయం విరామంలోనే కొంత ఆగిపోతుంది. ఇక ప్రియమైన వారితోటి మీరు ఏ విషయాల్లో కూడా చర్చించవద్దు ఈరోజు. మరియు ఈరోజు మీరు సిండికేషన్లో విషయంలో చూసినట్లయితే పరిపాలన యొక్క పని వేగవంతం అనేది చేస్తారు. కెరీర్ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. వ్యక్తిత్వం ఆకట్టుకోవడం జరుగుతుంది. నిర్వహణ మరియు మంచిగా మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యమైనటువంటి వార్తలను కూడా మీరు కనుగొనవచ్చు. అన్ని ప్రాంతాల్లో ముందుకు నడుస్తారు. సామాజిక విషయాలు అమలు చేయబడతాయి. వ్యక్తిగత విజయాలను మీరు ఈరోజు సాధించడం సాధ్యమవుతుంది. లక్ష్యానికి అంకితం చేయబడతారు. ఈరోజు ముందుకు నడవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. పోటీ తత్వం మీలో పెరుగుతుంది. వృత్తిపరమైన కార్యకలాపాలతోటి కనెక్ట్ అవుతారు. సమతుల్యతను కొనసాగిస్తారు. పని కృషితోటి లక్ష్యంగా నడుస్తారు. వనరులను పెంచడంలో విజయవంతులు అవుతారు. చర్చల్లో ప్రొఫెషనల్ వ్యక్తులతోటి ప్రభావవంతంగా అయితే ఉంటారు. ధనలాభం విషయంలో చూస్తే రాశి వారికి కెరీర్ వ్యాపారాల్లో ప్రతి ఒక్కరూ మద్దతు మీకు ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో ఉత్సాహం అనేది ఉంటుంది. ఇక ముందుకు నడిచే ప్రయత్నాలు జరుగుతాయి. కార్యక్రమాలు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. మరిలో విజయం అనేది సాధించగలుగుతారు. అర్హత బలోపేతం అవుతుంది. సరైనటువంటి స్థలాన్ని నిర్వహించటంలో మీరు విజయవంతులు అవుతారు. ఇక లాభం కూడా పెరుగుతుంది. ప్రణాళికలను కొనసాగిస్తారు. ప్రయత్నాలు పెరుగుతాయి. అడ్డుపడడం అనేది తొలగించడం సాధ్యమవుతుంది. ప్రత్యర్థులు తగ్గుతారు. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు కూడా కనుగొనబడతాయి. చర్చలు ప్రయోజనకరంగా మారతాయి. విశ్వాసం పెరుగుతుంది. ఇక ప్రేమ మైత్రి విషయాల్లో కుటుంబ సభ్యుల నుండి శుభ సమాచారం అందుతుంది. శీఘ్ర ప్రతిపాదన నివారించండి. మీ ప్రియమైన వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. సహకార భావనలు కూడా ఉంటాయి. పెద్ద ఆలోచనలను ఉపయోగించండి. సంప్రదింపు సంభాషణను కొనసాగించండి. మైండ్ కేసులు బాగుంటాయి. ప్రవర్తన ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రదర్శన జరుగుతుంది. గౌరవాన్ని మరి ఈరోజు పొందటం సాధ్యమవుతుంది. ఆరోగ్య నైతికత విషయంలో ప్రజలతో సౌకర్యంగా ఉంటారు. నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటారు. ఆరోగ్య కేసులు మెరుగవుతాయి. వ్యాధి లోపాలు ఉంటాయి. సున్నిత తత్వం పెరుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఇష్టదేవతను ఆరాధించాల్సి ఉంటుంది. పరిహారంలో ఎరుపు పువ్వులను మరియు అలంకరణ వస్తువులను సమర్పించాలి. మరియు ఎరుపు రంగు చున్నీని సమర్పించడం వలన శుభప్రదమైన ఫలితాలు అందుకోగలుగుతారు. వృత్తిపరమైన విషయాల్లో కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. పని విస్తరణ మీద శ్రద్ధ చూపుతారు. ప్రతిభ ప్రదర్శనలో ముందుకు నడుస్తారు. అన్ని ప్రభావితమవుతాయి. లక్ష్యాలను వేగంగా కొనసాగిస్తారు. ప్రభుత్వ విధులను ముందుకు తీసుకుని నడుస్తారు. ఈ రోజు సలహా సంప్రదింపులను అనుసరించడం జరుగుతుంది. సహకారం యొక్క భావాన్ని కలిగి ఉంటారు. విజయ శాతం ఎక్కువగా ఉంటుంది. గుర్తించదగినటువంటి రచనలు చేయబడతాయి. ఆర్థిక రంగంలో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు అందుతాయి. లాభాల అవకాశాలు అలాగే ఉంటాయి. ఉద్యోగాలు ప్రోత్సహిస్తారు.
ప్రోత్సహించబడతాయి. ధన ప్రాప్తి కలుగుతుంది. కెరీర్ వ్యాపారము మంచి మెరుగుదల రావడం అనేది కూడా ప్రారంభమవుతుంది. పురోగతి మార్గాలు అయితే అలాగే ఉంటాయి. అందరికీ మద్దతు కూడా లభిస్తుంది. ఇక వ్యవస్థను బలోపేతం చేస్తారు. పనితీరు అంచనాలకు అనుగుణంగానే ఉంటుంది. లక్ష్యాలను ముందుకు తీసుకుని నడుస్తారు. లాభం పెరుగుతుంది. నిర్ణయ సామర్థ్యం కూడా పెరుగుతుంది. చర్చా సంభాషణలను పెంచుకుంటారు. గొప్ప ఆలోచనలతోటి పనిచేస్తారు. ప్రేమ స్నేహం విషయం చూస్తే ప్రేమ వ్యవహారాల్లో బలోపేతం అవుతారు. ముఖ్యమైన సందర్భాల్లో వేగాన్ని కొనసాగిస్తారు. ప్రియమైన వారు సంతోషంగా ఉంటారు. సంబంధాలు అనుకూలంగా ఏర్పడతాయి. ఉత్తమ సమయాన్ని గడుపుతారు. పరీక్ష పోటీల్లో మెరుగ్గా పనిచేస్తారు. ఆనందాన్ని పంచుకుంటారు. ప్రేమ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అందరి నుండి మద్దతు పొందుతారు. ఆనందం ఇక వాతావరణం ఉంటుంది. కుటుంబానికి దగ్గరగా ఉంటారు. ఇక ఆరోగ్య నైతికత విషయాల్లో విశ్వాసంతో ముందుకు నడుస్తారు. క్యాటరింగ్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఉత్సాహం ధైర్యాన్ని పెంచుతుంది. పని ప్రవర్తనలో తీపిని కొనసాగిస్తారు. క్రమశిక్షణతో పనిచేస్తారు. బాధ్యత అనేది పెరుగుతుంది. ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక మరి ఈ రాశి వారు చక్కగా ఇష్టదేవతను ఆరాధించాల్సి ఉంటుంది. ఈ రోజు ఎరుపు రంగు పూలను లేదా ఎరుపు రంగు వస్త్రాలను ఈరోజు మీరు సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే కనుక మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అన్ని పరిస్థితుల్లో కూడా వేగవంతంగా మీరు అన్ని విజయాలను సాధించుకోగలుగుతారు. అర్ధరహిత ప్రదర్శనలు మరియు వివాదాలను మాత్రం మీరు తప్పకుండా నివారించాలి. స్మార్ట్ వర్కింగ్ పెంచాల్సి ఉంటుంది. రుణ లావాదేవీలను ప్రోత్సహించవద్దు. బంధువుల మద్దతు అనేది జరుగుతుంది. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు కనుగొనబడతాయి. పనిపై పూర్తి దృష్టి పెడతారు. న్యాయ విషయాలలో తప్పు మరియు మినహాయింపును నివారించాలి. అవగాహనతోటి కొనసాగండి. మరియు ఉత్తమ వ్యక్తుల మద్దతు అయితే అలాగే కనిపిస్తుంది. అతిశయోక్తి చూపించవద్దు. పెట్టుబడి ప్రయత్నాల క్రియాశీలత అనేది పెరుగుతుంది. కెరీర్ వ్యాపారం అనేది కూడా రద్దు చేయబడుతుంది. వ్యక్తిగత విషయాల్లో చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. డబ్బు ప్రయోజనాలకు విషయంలో చూస్తుంది. కెరీర్ వ్యాపారాల ఆదాయంతో పోలిస్తే పెట్టుబడి ఖర్చు కూడా మరి పెరుగుతుంది. వినయ విధేయతలను పాటించడం కూడా మరి సాధ్యమవుతుంది. ఈరోజు పరిహారంలో ఆదిశక్తి దేవి తల్లిని ఆరాధించండి. ఇలా చేసినట్లయితే కనుక మీకు మరి విద్యార్థులకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి. ఎవరైనా మీకు హాని తలపెట్టాలని ప్రయత్నాలు చేసినా కూడా వారిని మీకు ఎటువంటి హాని అనేది దరిచేరదు. మరియు ఈరోజు అన్నదానము చేయండి. ప్రదర్శనలో మీకు రావద్దు. మీ అందరినీ కూడా మీరు మిత్రులుగా చేసుకునేటటువంటి మీకున్న మెప్పును పొందుతుంది. వ్యక్తిత్వం మరియు ప్రసంగ ప్రవర్తన అనేది మెరుగ్గా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న విషయాలు అనుకూలంగా మారుతాయి. మరియు ఒక నిర్దిష్టమైనటువంటి వ్యక్తి నుండి ఒక సమాచారం అందుకుంటారు. శక్తి ఉత్సాహంతో నిండి ఉంటుంది. సృజనాత్మకత పనులు వేగంగా ఉంటారు. మరియు ఈ రోజు ముఖ్యమైన పనులు వేగంగా చేయబడతాయి. నిర్ణయాలు తీసుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటారు. సంబంధాలు బాగుంటాయి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. పరస్పర సహకారాన్ని కూడా మీరు పెంచుకుంటారు. మీరు ప్రయోజనాల విషయాల్లో ఆధునిక విషయాలపై దృష్టి ఉంటుంది. వృత్తిపరమైన ప్రయోజనాలు కూడా ఈ రోజు కొనసాగుతాయి. అవగాహనతో పనులు నిర్వహిస్తారు. లావాదేవీలలో అప్రమత్తతను పాటించాలి. పని ఊహించిన దానికంటే కూడా మెరుగ్గా ఉంటుంది. ఆధునిక విషయాలలో సౌకర్యవంతంగా ఉంటారు. ఉన్నతాధికారులకు మద్దతు లభిస్తుంది. ప్రభావం పెరుగుతుంది. ప్రయోజనం జాగ్రత్తగా ఉంటుంది. లక్ష్యం వేగంగా కొనసాగిస్తుంది. కెరీర్ వ్యాపారం సానుకూలంగా ఉంటుంది. మీరు సమర్థవంతమైన ఫలితాలను పొందుతారు. పనితీరుల పని మెరుగ్గా ఉంటుంది. ప్రేమ స్నేహం విషయంలో గౌరవం బలోపేతం అవుతుంది. ప్రేమ విషయంలో మీరు మరియు ప్రేమికులకు అలంకరణ వస్తువులను బహుమతులను అందచేయండి. ఇలా చేయటం వలన కనుక మీకు చాలా దోష నివారణ జరిగి ప్రేమలో ఉన్నటువంటి అడ్డంకాలు అయితే ఈ రోజు తొలగించబడతాయి. ఆర్థిక బలం కూడా మెరుగుదల రావడం అనేది కూడా సాధ్యమవుతుంది ఇటువంటి వారికి. ఇక ఎవరైతే మహిళలు వలినొప్పులు, జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారికి పరిష్కారం అందుతుంది. వారు సమస్యల నుండి బయటపడడానికి సాధ్యమవుతుంది. హెల్త్ చెకప్లు చేయించుకోవాలి. రక్త పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. లక్కీ సంఖ్య మరి 17 మరియు లక్కీ కలర్ అయితే మరి 0. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.